నవంబర్లో అక్టోబర్ నుంచి మేము మొదలుపెట్టాం సదస్సు ఏర్పాటు చేయడానికి. నవంబర్లో సదస్సు ఏర్పాటు చేసాం ప్రాసెస్కి. 10 గంటలకి ప్రారంభిస్తే ముందు ప్రార్థన చేయడం, ఒక పాట ఎక్కడగా ఇంకా వచ్చిన వాళ్ళందరూ వరుస అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. మన శాంతాకాయంలో పెట్టినప్పుడు గుంటూరులో మరి దాదాపుగా 2 గంటల పైన ప్రార్థన చేశాం. ఇప్పుడు కూడా మనం అక్కడ చూస్తే 2 గంటల పైన ప్రార్థన చేశాం. ప్రార్థన చాలా విలువైనది, బలమైనది. అందులో అభిషిక్తులు ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదం కలుగుతుందో, అభివృద్ధి కలుగుతుందో అనుభవపూర్వకంగా నాకు తెలుసు. మా దగ్గర లక్షల కోట్ల డబ్బు నుండి ఏర్పాటు చేయట్లేదు. మీరు అడుగు పెడితే చాలు దాయించాలి. నీతిమంతులు పరిశుద్ధ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. నేను చాలా దీవించబడ్డాను. ఆలయ విస్తీర్ణతలో కానీ, సంఘ సంఖ్య పెరిగే విషయంలో కానీ. లాక్డౌన్, కరోనా వైరస్ ఈ సమయంలో కూడా మరలా ఆరాధన ఆరంభించినప్పుడు దాదాపుగా ఒక 15 మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం మంది రక్షించబడ్డారు. నేను విశ్వసిస్తున్నా, దైవజనులైన వారు మీ ప్రార్థన వలన దేవుడు ఇరుకుల విశాలత కలుగు చేస్తారు. అది నాకుంటే ఆ నమ్మిక. ఇది ఒక ప్రత్యేక ఫెలోషిప్ కాదు, కానీ పాస్టర్స్ ప్రేయర్ కాన్ఫరెన్స్. మరి ఫెలోషిప్ అంటే అదొక ఫెలోషిప్ అయితే కాపరుల యొక్క ప్రార్థన సమావేశం, గద్దె సమావేశం మేము అక్కడక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈవేళ మీరు దాదాపుగా అందరూ వాక్యాధారముగా హృదయపూర్వకంగా భారంతో బాధ్యతతో ప్రార్థన చేశారు. ఈ టీం కావాలన్నది ఇలాంటి వాళ్ళందరినీ సమావేశపరిచి గుంటూరులో పెట్టినప్పుడు ఇవన్నీ మీ నంబర్ మా దగ్గర ఉంటాయిగా, మేము పిలుస్తాం. అక్కడ కూడా అంతే చేస్తాం. బాధ్యతతో భారంగా ఏకీపించి ప్రార్థన. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే, సందేశం జరుగుతుంటే ఫోన్ తీసుకెళ్ళి బయట మాట్లాడటం, అటు ఇటు జరగడం, ఇలాంటి వాళ్ళు నేను అన్నీ గమనిస్తూనే ఉంటాను. ఒక ఫోన్లో కూర్చున్నా నేను అన్నీ పరిశీలన చేస్తాను. తర్వాత నెక్స్ట్ మంత్ కట్ అయిపోతాను. ఎందుకంటే ఇక్కడ ఒకరొకరు గొప్ప కాదు, ఇక్కడ ఒకరొకరు ప్రార్థన చేసుకొని అందరూ ప్రభు దగ్గర సంపాదించుకుంటాను. మన పనిని అభివృద్ధి పరుచుకుంటానికే కానీ సమావేశం ఒకరు తడాకు ఒకరు చూపించడానికి కాదు. కానీ జీపీఎఫ్ ప్రెసిడెంట్ కొంచెం సెక్రటరీ ఆనంద్ రఘుపాల్ పాస్ గారు వచ్చారు, పెరవ గారి అన్నయ్య అని నిలబడ్డారు. మరి ఈ 2 రోజుల్లో సేవా విధానంలో అనుభవాలు మనతో పంచారు. ఆ సేవకత్వంలో సేవ పరిస్థితి ఎలా ఉందో తెలియజేసి చూస్తున్నారు అనుభవంతో. ఎందుకంటే అందరినీ సమావేశపరిచి ఏదో ఒక ఐక్యతతో మేలు చేయాలని వారు ఆరాటపడుతున్నారు. అది ఇంకా చాలా ఫెలోషిప్లో ఒక ఆచారబద్ధంగా అయిపోయింది. రావడం, పోవడం, తినడం, ఏదో రూపాయి తీసుకుని వెళ్ళిపోవడం, ఇట్లాగే అయిపోయింది. కానీ అక్కడేమో 133వ కీర్తననేమో సహోదరుడు ఐక్యత కలిగి ఉంటే మేలు అన్నది. ఏ మేలు లేదా, తింటాం తప్ప ఏమీ లేదు. అలా చాలా బాగా అది చూసినప్పుడు నాకు దుఃఖం వేస్తూ ఉంటుంది. ఏంటిది, ఇంతమంది యోధులుండి పరిస్థితి అంతా పాడైపోతూ ఉంది అనేటువంటి బాధ కలుగుతుంది అన్నమాట. వీళ్ళు కూడా అలాగే నేర్పించారు కదా. కనుక సరే ఒక రోజు ఏమైందంటే నవంబర్లో 11:30 తర్వాత 10:12 ఒక ఆయన వచ్చింది. పిల్లలు ఏం చేశారంటే ఒక టైం పెట్టారు, 10 నుంచి 11 దాకా, 1 గంట గిరేసి పోయింది. ఇంకా దాటితే తాళం వేసేసారు. ఏం తాళం వేశారంటే అది టైం అంటే 11 దాటితే అందులో ఫుల్ అయిపోయారు. ఈ కరోనా వైరస్ కదా, దూరం ఉండాలి, ఫుల్ అయిపోయారు. అప్పుడు 70 మంది పైన వచ్చేసారు. టైం అంటే టైం ప్రకారం షాపులు టైం ఏందా, పాత్రలు టైం ఏందన్నాడు ఆయన. పాత్రలు టైం ఏందన్నాడు. మాకు టైం చెప్పకూడదు. వాళ్ళు ఎప్పుడు రావచ్చు,
అబ్బా నీ ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ప్రెసిడెంట్గా ఉంటే ఫెలోషిప్ పదం అయిపోద్ది అంటే సంఘం ఇతరు ఇలా మాట్లాడాలంటే సంఘం ఎట్లా ఉందో కదా. వాళ్ళు ఇష్టం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు ముందు సమయం అనేటటువంటి దాని విలువ మనం తెలుసుకోవాలి. ఈ సమయం అనేది ధనం కంటే కూడా విలువైంది కదా. ఇంగ్లీష్లో చెప్పండి, సమయం బాగుంది. ప్రెసెస్ అది అది సమయము ధనము కంటే కూడా విలువైంది. మరి ముఖ్యంగా దైవజనులకు ఇచ్చేటటువంటి సమయం. కొంతమంది దేవుడు పిలిచాడు, సరే మంచిది, ట్రైనింగ్ అంటారు. ట్రైనింగ్ చేయడం తప్పేమీ లేదు. ఈ సంవత్సరం 2 సంవత్సరాల సమయం అంతా కూడా వాళ్ళు కేవలం ఉదయం లేవడం, కూర్చోటం, ఇక పాప నడిపించే వాటిని ఏదో కొద్ది ప్రేయర్ చేస్తారు డీన్ గారు ఉండటం కదా. స్నానాలు చేయడం, టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, ఏదో రాసుకుంటాం పోవడం అంతే. కానీ ఆ సంవత్సర కాలం ప్రభు పాద సన్నిధిలో ఆయన పాదాల దగ్గర చక్కగా ఆ వాక్యం నేర్చుకొని విజ్ఞాపన చేసి గొప్ప శక్తిని ట్యాంక్ ఫుల్ చేసుకొని బయటకు వెళ్తున్నాను కదా. ఆత్మతో నింపుకొని నా గిన్నె నిండి పొందుచున్నదనే ఒక భారం బాధ్యతతో చాలామంది ట్రైనింగ్ అవ్వరు. ఎందుకు నేను ఈ విషయాలు చదివిన ప్రతిదీ అనుభవం. ఈ 38 సంవత్సరాల నా సేవ అనుభవంలో జరిగిన సంగతులు నేను చెబుతున్నాను. ఒక సేవకుడు ఉండేవాడు. మేము ఒక చోట ట్రైనింగ్ అయినప్పుడు మాతో పాటు ట్రైనింగ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, మేము వెంటనే 84లోనే పెళ్ళి, 84 సేవ, 84లోనే ట్రైనింగ్. ఉదయం వెళ్ళిపోయి 9 గంటలకి 4 గంటలకి అంత అయిపోయేది. నేను బాక్స్ తీసుకొని వెళ్ళాను, అక్కడే భోజనం కాదు. 4ంటికి ఇంటికి వచ్చేసేవాడు. తర్వాత హౌస్ విజిటింగ్, ఇంకా మేము గుడిలో ఉన్న తాటాకి చిన్న మందిరంలో 15 గజాల స్థలంలో తాటాకి దేశం మందిలో ఏదో చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అదే ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా అభిషేక్ అవన్నీ సర్టిఫికెట్లు అవన్నీ అయిపోయినాయి. ఇంకా అతనితో మాట్లాడు, ఏంటి పరిస్థితి అంటే, మరి ట్రైనింగ్ అయింది కదా, ఎట్లా చేసావు అంటే, ఈ ట్రైనింగ్ అయిపోయింది కదా, మరి 2 సంవత్సరాల ట్రైనింగ్ నేను విజయవాడ వెళ్తాను, ఆ తర్వాత అయితే ఇంకో ఊరు వెళ్తాను అంటే వాడు చాలా జీవితకాలం దాదాపుగా 6-7 సంవత్సరాల ట్రైనింగ్లు తినటం కొడుకుంటాం. చూడండి, సేవకుడని పిలువబడుతూ విలువైన సమయాన్ని అంత ఆరంభంలోనే అంత నాశనం చేసుకుంటాడు. ఇలా దైవ సేవకులు అన్నట్టుగా విలువ తెలియట్లేదు చాలామందికి. సేవకు వచ్చిన తర్వాత ఎలా దాన్ని సద్వినియోగపరుచుకొని ఆత్మను సంపాదించాలి తెలియదు. ముఖ్యంగా ఎవరి బిడ్డలు ఎవరి కాలంలో సేవకు వచ్చిన వాళ్ళు జాగ్రత్త. వాళ్ళు బరీగా తినేస్తారని నిద్ర పట్టింది. ఆ నిద్ర మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్నే పతనం చేస్తుంది. మిమ్మల్ని చూసి దెయ్యం భయపడదు, దెయ్యానికి మీరు భయపడినట్టు మునిగిస్తుంది. ఎవరి కాలంలో అందుకే చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు పౌలయ్య తిమోతికి కదా, నీ యవనేచ్ఛను బట్టి ఎవరు నిన్ను తృణీకరించకూడదు. నీ మాటలు యందు కదా, నీ ప్రేమలో, విశ్వాసంతో అన్నింటిలో కూడా, ప్రవర్తనలో కూడా చదువున్నాను ఒకసారి. తిమోతి రాసినటువంటి నిన్ను గురించి జాగ్రత్త కలిగి ఉండును, వీటిలో నిలకడగా ఉండును, నీవిలాగు చేసి నిన్ను నీవే బోధన గురించి రక్షించుకుంటున్నావు. ఇక్కడ మాట యందును ప్రవర్తన యందును నీ యవన కాలమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకు, కానీ మాటల్లోను, అది ఒకటి మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను పవిత్రతలోను అదే కదా, వీటన్నిటిలో కూడా మాదిరిగా ఉండాలి. నేను చాలా వెళ్ళిపోతా షార్ట్. ఇక్కడ మనం చేస్తున్న పొరపాట్లు ఇవే. దేవుడు చాలా సమయం మనకి ఇస్తాడు. ఇప్పుడు లాక్డౌన్లో ఎంత టైం మనకి ఇచ్చాడు దేవుడు.
అయితే మనం ఏమనుకుంటామంటే ఊరు కొడుతుంది, ఎంతసేపని బైబిల్ చదువుకుంటాం, ఎంతసేపని ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూడా ఒక చిన్న లింక్ ఉంది, అందరం అర్థం చేస్తాం. ఏంటంటే ఎంతసేపు చేస్తాం ప్రార్థన, ఎంతసేపు బైబిల్ చదువుకుంటా ఉంటాం కదా. అయితే మనం ఏం ప్రార్థన చేయాలంటే ఈ సమయంలో ప్రభువా ప్రార్థన చేస్తున్నాను, ఒక ప్రత్యక్షత దయించింది, బైబిల్ చదువుతున్నాను, వినూతమైనటువంటి విషయాలను బయలుపరచు. ఉంది కదా, మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లుగా అది నా కళ్ళు. ఇదన్నమాట, వెళ్ళిపోవాలి. గ్రంథం చదివి ఇంకా మీకు తెలియదు కాదు, ఒక విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న అక్షరం లోపల ఉన్నటువంటి ఆ మర్మాన్ని దేవుడు బయలుపరుస్తుంది. అంతే కదా, దేవుడు ఎవరికి మర్మాలు బయలుపరిచేదంటే ఎవరైతే ఆయన మీద భయభక్తులు కలిగి ఉంటారో ఆ వారికి ఆయన మర్మాన్ని తెలియజేస్తాడు. మనం ఇది కూడా ప్రార్థన చేయాలి. వాడు ఏం చేస్తాడంటే మనల్ని సేవకులమైన సరిగా వాక్యం చదవలేవు, చదివినా కూడా ఏదో కథలు చదివినట్టు చదివి అక్కడ పడేసేటట్టుగా చేస్తాం. చూడండి అన్ని మనం చిన్న ప్రవక్తల పుస్తకాలు చదువుదాం, లేకపోతే పెద్ద ప్రవక్తలు చదువుదాం, కీర్తన సామెతలు చదువుదాం అనుకుంటుంటాం. కానీ ఈ సామెతల కీర్తనలో ఏదో కొద్ది గొప్ప అలా అర్థమయ్యేటట్టు ఉంటుంది. కానీ ఈ చిన్న ప్రవక్తల ఒక్కొక్కరి గురించి మీరు చదవండి, ఆ యోనా తప్ప ఇక అన్నీ కూడా గలిబిలి గందరగోళంగా ఉంటాయి. ఓకే, అయితే మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువా ఈ విషయం కూడా నేను నాకు తెలియచేయాలి, దీనికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. అది అర్థం కావు, కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటాయి, అవి అర్థమయ్యేటట్లు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. మార్క్స్ వారు 9వ అధ్యాయంలో ఆ మోత్సర వ్యాధి వారి తండ్రి, అయ్యా నమ్ముతున్నారు కానీ అపనమ్మకం కలగకుండా నాకు సహాయం, నమ్మకం కలిగేటట్టు కూడా సహాయం ప్రార్థన. అది ప్రతిదీ కూడా దైవ సేవకులు వాక్యం అర్థమయ్యేటట్టుగా అందులో మర్మాలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేటట్లుగా మనం ప్రార్థన చేసి కొద్దిగా ద్వారాలు తెరవబడి ముందుకెళ్ళామనుకోండి, ఇక అమ్మగారు కాస్తా ఉంటుంది, అయ్యా ఏంది ఇన్ని గంటలైంది నువ్వు అక్కడ కూర్చొని బైబిల్ పట్టుకున్నావు, ఇప్పుడు 2-3 గంటలైంది, భోజనం వద్దా, టిఫిన్ వద్దా, రాండి డాడీ అని పిల్లలకి కాకేస్తాం. అలాగ జరిగిద్ది అన్నమాట. వెళ్ళిపోతావు డీప్ గందులోకి, వెళ్ళిపోతావు ఇక బైబిల్లో. అలాగే ప్రార్థన చేస్తామంటే గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా ఆ ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. అందులో ఆత్మవిశ్వం అయిపోతాం. ఒక పేతురయ్యేలాగా, ఒక యోహోలా. అదేగా జరిగింది. శ్రమకారుని అంట సీమోని అంట పేతురు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మవిశ్వం అయిపోయాడు. ఇవి మన సమయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది. అది మనం అర్థం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం పరుచుకోండి. అందుకే ఈ విషయంలో నాకు చాలాసార్లు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆది కాండానికి అర్థం ఒకసారి నాకు యాకోబు గారిది జ్ఞాపకం వస్తుంది. ఆది కాండం 47వ అధ్యాయము 8-9 వచ్చిన ఆది కాండం 47:8-9 వచ్చిన ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, చూడండి ఇక్కడ అంత క్లియర్గా చెప్తాడు. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 నేను జీవించిన సంవత్సరములు. చూడండి, యాత్ర చేసిందే 130 అంట. ఆయన జీవించిన సంవత్సరములు ఒకటి కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అది చూడండి, ఈ 130 సంవత్సరాలు ఈయన జీవితంలో, వయస్సులో, యాత్రలో అవి ఎలా ఉన్నాయంట? కొంచెంగాను దుఃఖ సహితముగా. అది ఎందుకు కొంచెంగా దుఃఖ సహితంగా ఉన్నాయంటే ఆయన చేసుకున్నాడు, చేతుల ఆయన చేసుకున్నాడు. ఒకటేమో దేవుడు ఎప్పుడో తల్లి గర్భంలో ఉన్నప్పుడు
అన్నకంటే ఇన్ని ఉత్తముడుగా ఉన్నతంగా చేస్తానన్న గొప్ప వాగ్దానం ఉంది కదా. కదా ఆ వాగ్దాన కార్యం లేక ఫలము నెరవేర్చబడేంత వరకు బలిష్టమైన దేవుని చేతి కింద యాకోబు ఎలా ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే యాషవుని అని అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. తన ఉద్రేకం వలన ఆవేశం వలన తల్లి ఏదో చెప్పిందని కదా, దాని వలన అతని జీవితం వ్యర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయిందంటే సరిగా ఉన్నట్లయితే అక్కడే దేవుని సన్నిధిలో ఉండి ఈయన బాల్యదినంలో చూస్తే యాషవేమో యాటకెళ్ళేవాడు, ఇతను చూస్తే సాధువై గుడారములో ఉండెను అని యాకోబుడి గురించి గొప్ప సాక్ష్యం. సాధువు అంటే భక్తి గలవా, ప్రార్థన శక్తి ఉంది కదా, దేవుని వల్ల భయభక్తులు ఉన్నాయి, మంచి వ్యక్తి. కానీ ఎక్కడంటే ఉన్నతమైన ఆత్మీయ సమయము వ్యర్థమైపోయిందో అబద్ధం ఆడటానికి. ఇంకేమో ఆత్మ కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, ఒక దర్శనం కలిగిన వాడు చాలా ఆనందదాయకంగా ఉండాలి. అతని అబద్ధం వల్ల పారిపోవలసి వచ్చింది కదా. అన్నయ్యకి ధరించి ప్రాణ భయం కలిగి పారిపోవలసి వచ్చింది. అయినా కూడా నిజంగా ఎంత ఉన్నతమైనదంటే దేవుని కృప యాకోబుని వెంటాడి తలగడగా రాయి చేసుకున్నప్పుడు యేసుప్రభుల వారే ప్రత్యక్షమయ్యారు నిచ్చెన రూపంలో కదా. భూమికి ఆకాశానికి నిచ్చెన వేయబడింది, దోతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, పైన దేవుని స్వరం నిలబడింది. అసలు మందిరం అంటే ఏంటి, దాని వైభవం ఏంటి, అందులో ఎలాంటి దైవ ప్రత్యక్షత కలుగుతుంది, అది పరలోక గవినని యాకోబే తెలుసుకోగలిగాడు. ఏమండి, తర్వాత ఏదో అయిపోయింది, ఉన్నాడా అంటే అక్కడ వెళ్ళాడు, పద్మనాభం వెళ్ళాడు, మా బాబాయ్ బాల్య కొరకు మళ్ళీ కొలువు చేశాడు. ఇట్లాగా తన సమయం అంతా తాను ప్రేమించిన రాహేలు కొరకు మరి 7 సంవత్సరాలు అదొక బానిసం. ఈ విధంగా తాను నిజంగా దేవునిలో జీవించిన సమయం కొంచెమే. ఎంత నాన్న? అది దగ్గర పెట్టుకోవాలి. ఎంత అది? కొంచెం అది పెట్టుకోవాలి. అడగా చెప్పాలి. ఎలాగున్నాయి? కొంచెముగా ఉంది. తర్వాత దుఃఖ సహితమైన ఏది ఎక్కడ ఇక్కడికి వచ్చాడు, 14 వచ్చాడు. మామ దగ్గర ఏమి హ్యాపీనెస్ ఉంది? ఒకటి అతను చేయాల్సిన కన్నింగ్ అతను చేస్తున్నాడు, ఈ చేయాల్సింది ఈయన చేస్తున్నాడు. బామర్దులకి ఎప్పుడు ఈ పోరాటం. అది సేవకత్వంలో కూడా మనం ఏదో వాళ్ళు ఏది చెప్తారో మనం ఏమి తెలుసుకుందాం. ఈ చిన్న అబద్ధం ఏమైందిలే, సేవకు వాడదాం, ఇదేదో చేస్తే ఏమైందిలే, మన పని మనం అభివృద్ధి చేసుకోవాలిగా కదా. ఇలాగనే కొన్ని వంకరగా చేస్తూ ఉంటారు. పోరాడువాడు ఏం చేయాలి? నియమం ప్రకారంగా చెట్టైన వాడు నియమం ప్రకారంగా పోరాడితేనే కిరీటం. ఎప్పుడు మనకు కొంచెంగా మన సేవకత్వంలో కొద్దిగా చేసిన సేవ దుఃఖ సహితంగా ఎప్పుడంటే ఇప్పుడే ఉండేది. ఏదో తప్పులు చేస్తాం, అప్పులు చేస్తాం, ఏమండి అలసాట్లు పాలైపోతాం, వాళ్ళకి మొహం చూపిలేం, వీళ్ళకి మొహం చూపిలేం, వెళ్ళవలసిన గృహాలకు వెళ్ళం, దర్శించం. ఆమె ఏమైందండి, ఆ పాత్ర గారు అంటుంది ఒక ఆమె, దేవుడు అమ్మంటే ఆమె పలానా సేవకుడు ఎప్పుడు వచ్చేదిగా మీ దగ్గరికి ఏమో వచ్చేది, అదే 4,000 తీసుకుందండి, ఇంతవరకు ఈ లేదు. నా దగ్గర గొలుసు తీసుకుందండి, ఇప్పుడు మా వారేమో భయంకరంగా బాధ పెడుతున్నాడు, ప్రార్థన కూడా వెళ్ళొద్దంటున్నాడండి, ఇంకెవరు రామంటారు. చూడండి, ఇలా కొనము మనకు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. మన దేవుడు మనకిచ్చిన ఆత్మీయ సమయాన్ని దుఃఖ సహితముగా కొంచెంగా చేస్తే సేవ. ఇంకేం సేవ చేస్తావు? అసలు ఉన్నామనే సరిగా నిలబెట్టుకోలేకపోతే పక్కన ఏమి దేవుని దగ్గర తెస్తాం. ఇట్లాగా మన బ్రతుకులని సేవ సమయం అంతా కూడా మనం నష్టపరుచుకుంటాం. దైవ సేవకులుగా సేవకులని జాగ్రత్త చూసుకోవాలి. అదే కొంచెముగా దుఃఖ సహితముగా. నెక్స్ట్, అవి నా పితరులు యాత్ర చేసిన
దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని. అదే ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? పితరులు జ్ఞాపకం వస్తున్నారు కదా. అబ్రహాం గారు జ్ఞాపకానికి వస్తున్నాడు కదా. ఇస్సాక్ గారు జ్ఞాపకానికి వస్తున్నారు. వాళ్ళు అంత పవిత్రంగా జీవించారు, అంత నిష్ట నియమాలతో జీవించారు. కాబట్టి నేను నువ్వు కూడా ఏం చేయాలంటే, అంటే మీరు చేస్తున్నారులే, భక్తుల చరిత్ర చదవాలి. విలియం కేరీ, డేవిడ్ లివింగ్స్టన్, దేవదాస్ అయ్య గారు, ఇంకా మహాభక్తులు ఉన్నారు. బక్సీ గారు ఉన్నారు, పిఎం సమీర్ గారు ఉన్నారు. ఇలాగ భక్తులు ఉన్నారే, వాళ్ళ చరిత్ర మనం చదివిపోయి బుద్ధిగా మనం రాసి వస్తాం. ఏది నేను చేసేసేయాలా? అక్కడ ఉన్నతమైన దేశంలో పుట్టి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్. ఎవరు ముక్కులు మూడు మనుషుల్ని పిక్కొని తినేవాడు. ఏంది చక్కటి వాడు, అందమైన వాడు. అక్కడికి వెళ్ళి చెట్లు పుట్టలు అవి కొట్టి కొట్టి మృగాలు కొట్టేసి కదా, సొగసైన స్వరూపమైన లేకుండా మనం బరీగా తింటున్నాం, పేరు హ్యాండ్స్ రాసుకుంటున్నాం, పౌడర్ రాసుకుంటున్నాం, టక్కులు చేసుకుంటున్నాం, సోకులు బాగానే చేసుకున్నాం. అంటే సోకులు శుభ్రం ఉండొద్దని చెప్పాలని ఉండాలి. ఏ ప్రయాసం ఏ శ్రమ లేదు అని కొన్ని అనుభవం మీకు చెప్తా. ఏమైందంటే ఒకసారి తమ్మాలు పోవడానికి సత్యబాబు ఉంటుంది, అక్కడికి సేవకి అక్కడ సేవకు పిలిచాడు. పిలిస్తే సరే హఠాత్ వర్షం వచ్చేసింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే లోపలికి అంత బురద, వెళ్ళటానికి లేదు, ఇంతలోకి బురద. ఇప్పుడేంటి పాప ఆయనకి మైకులు మేమే తీసుకెళ్ళాలి, యాంప్లిఫైర్ భాగాలు మేమే తీసుకెళ్ళాలి, వాయిద్యాల ప్రభు తీసుకెళ్ళాలి. ఇంకా 4-5 ఉన్నాం. సరే ఒకటి కొట్టుకున్నాం. ఏదో వాళ్ళు అక్కడి నుంచి పడ్డ బస్సు ఇంక లేదండి, ఇంకా వెళ్ళదు, కష్టం నడుచుకుంటే వెళ్ళాలి. ఇంకా మా దగ్గర మాతో సేవకు కూడా వచ్చాం. రవి గారు అంటే, దేవుడి దగ్గర ఆ దీవెన ఏందో, ఆ బహుమానం ఏందో మీరు పొందుకుందయ్యా, నాకు మాత్రం ఓపిక అదే మీరు తీసుకోండి. చూడండి అంత దేవుడి గణేశ్వరుడు. అదే ఈయన అన్నట్టు, యాశం అన్నట్టు, అరే వాకుతో వస్తున్నాను, నాకెందుకు అది నువ్వే తీసుకొని చేస్తాను అని. అది ఇప్పుడు గ్యాప్ వస్తుందంటే నాకేం భయం రాస్తుంది. సరేనండి, నేను ఎందుకు ఇబ్బంది పెట్టేది పాస్టర్ మీరు వెళ్ళిపోండి అని. ఇక తలాపు నేను ఎదురు పెట్టుకొని నాకైతే జనదించారు, వరదలేలే. చాలా అద్భుతంగా 2-3 రోజులు కూడి ఆత్మీయంగా జరిగింది. చెప్తున్నా కొన్ని మనం పోగొట్టుకున్నాం. ఇంకో చోట ఏంటంటే నిడుపురోలు కోనూరు దగ్గర కట్ట పక్కన ఎట్లాగంటే ఇక్కడ మన రామరెడ్డి తోట అట్లాగా ఎట్లాగా ఏరియా అబ్బాయి రా అని పిలుస్తారు, అలాంటి అన్నమాట. రెడ్ ఏరియా అలాంటి పరిస్థితి. సరే అక్కడ కుడికిలు పెట్టారు 2 రోజులు. ఆ వాళ్ళే వేసిన పంపించి కూర్చొని మన మధ్యలో వెళ్ళిపోతున్నారు. అని చూశాడట, చిచి ఇంత వరస్ట్ ప్రాంతాన్ని మనం వెళ్తారని కారులో త్వరపడి వెళ్ళిపోయారు. అసలు ఆయనే పాపులను రక్షించడం క్రీస్తు యేసు దేవుడే పాప స్త్రీ దగ్గర ఆయన దగ్గరే కూర్చొని వచ్చింది కదా. పాపుల మధ్య ఆయన వస్తే ఇదేందో ఈ చిత్రంగా చెబుతున్నాడు. ఇది వీళ్ళ మధ్య ఇలాంటి వ్యాపారాలు తీసుకొచ్చారు. 2 రోజులు 1 రోజు ఉండి స్వార్థ చెప్పి వచ్చాను. ఎందుకు చెబుతున్నటువంటి అనుభవాలు ఇట్లా కొన్ని మన దివ్యమైనటువంటి అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకుంటాం. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళు ఏదో బట్టలు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో సహాయం చేస్తున్నారు అంటే వెళ్ళిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయి రాత్రి అయిన దాకా కనిపెట్టుకొని ఉంటాం. అయ్యగారు వస్తున్నాడు, విజయవాడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ వస్తున్నాడు ఇంకా ఉండి పోయేవాడు కూడా. ఇద్దరు అందరూ ఎందుకు దేవుని చెప్తాను వస్తున్నాడు పుస్తున్నాడు కూడా. ఇలాంటి ఎన్నో మనం
కదా ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఆ రోజు ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళాం, గృహాలు దర్శించాం. అయ్యా అమ్మాయికి బాగలేదా, అయ్యారు అబ్బాయికి బాగలేదే, నువ్వు కావాలి, ఇలా పరీక్షలయ్యా, వాళ్ళకి అదయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తేనయ్యా అని వాళ్ళంటే వస్త్రానమ్మ అంటాడు. ఇక్కడే ఉంటాడు. ఈ లోపు పాతగారు వస్తాడు, వెళ్ళిపోతాడు, కావాలని తీసుకొని పోతాడు. ఇట్లా యాకోబులాగా మన సమయాన్ని పోగొట్టుకోవచ్చు. చాలా విలువైంది, మనకిచ్చిన వంద శాస్త్రమైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత. సరే, ఈయన పరిస్థితి పాప ఎట్టుందా, మరొక ఆయన మనకు కనపడతారు. 2 రాజుల 5వ అధ్యాయంలో ఎవరైనా ఎలీషా దగ్గర ఉన్నాడు, గెహాజీ. చూడండి ఎంత భయంకరుడు. తెలీదు, ఎలీషా గురించి తెలియదు దానికి. శ్రీమంతుడు, ఏమండి, భూస్వామి. దేవుడు పిలవగానే ఏ వచ్చి పిలవగానే మొత్తం వదిలిపెట్టేసేసి ఆ 12 ఎరకు వాటిని రంగి, వాటిని ఆ ఎడ్లను వధించి గొప్ప విందు చేసి అప్పగించి. ఏలియా దగ్గర అంత ధనవంతుడు, ఒక మొరటి వాళ్ళలాగుండా ఏలియా దగ్గర ఒక అటెండర్ లాగా పనోడుగా ఉన్నాడు. ఏదంటే నేను ఏంది అంత శ్రీమంతు కొడుకునైతే గురువుగారు అయ్యగారు ఏదో నన్ను ఎటు తిప్పుతావు అటు తిప్పుతావు, అసలు ఒక మాట కూడా లేదు ఎలీషా గారు. అందుకనే గురువు కంటే మించిపోయాడు, 2 అభిషేకాన్ని పొందుతాడు. ఎన్ని తెలుసు కదా. సరే, మరి పొద్దుకుదామని వచ్చాడు, ఏదో గెహాజీ ఎండ్రయ్యాడా. అతనికి నిజంగా ఎలీషా గారి అభిషేకం కానీ, అద్భుతం కానీ, ఆత్మీయత కానీ, ఆ పవర్ కానీ, ఆ రోషం కానీ, అస్సలు దాన్ని చూడడం, అది పొందుకోవాలనేటువంటి ఆతృత, ఆవేశం నేనే లేదు. ఆయనకి ఏం కనపడిందంటే నయమానించినటువంటి వెండి బంగారాలు కనపడ్డాయి. ఇది కొంతమంది మన శిష్యులు కూడా ఇలాంటి బుద్ధిహీనులు ఉంటారు. మనం కష్టపడి కన్నీరు విడిచి మన ప్రయాస, మన భారం, బాధ్యతను వాళ్ళ దృష్టి ఉంచు. అయ్యగారికి ఇచ్చారేమన్నా వచ్చి ఆ పాస్టర్ గారికి ఆయన గురించాడయా, ఇంకేదో కట్టించాడు, మరి ఎంత ఇచ్చాడు. పనిమానుడు ఇది చూస్తారు, డబ్బులు, వస్తువులు, వాహనాలు ఇస్తే భ్రష్టులైపోతారు. అంతే. ఎలీషాకి ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏం పెడుతున్నాడు, ఈయన ఏం తింటాడు, అక్కడ ఏమి చెంపుడు కడిగాడయ్యా, ఏం కావాలంటే నాకు 2 అది అలా ఉండాలి శిష్యుడు. గురువుని మించిన వాళ్ళగా ఉండాలని, గురువును ముంచిన వాళ్ళగా ఉండకూడదు. అంతేకాదు, ఇప్పుడు ముంచేవాళ్ళు ఎక్కువైపోయింది. మించిన అభిషేకం పొందుకోవట్లా, ముంచే తత్వానికి వస్తున్నారు, సప్ప చివరి పాటి మునిగిపోతున్నారు. ఏ వండర్ఫుల్ వాడు అంటాడు ఇక్కడ 5వ అధ్యాయం 26వ వచనంలో. చదవాలి. ఆ మనుష్యుడు తన రథము దిగి ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నా మనసు నీతో కూడా రాలేదా. ద్రవ్యమును, చూడండి అంత చక్కగా అంటాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు సమయమా. అది చూసారు అంత చక్కగా చెప్పేశాడు. ఆయన ఎందుకు వచ్చాడు సమస్తాన్ని వదిలిపెట్టుకొని? ఎలీషా తాను దేవుని పని ఎలా చేయాలని అలా చేసుకున్నాడు. ఎంతమంది ప్రవక్తను తయారు చేయాలో అంత టీమును తయారు చేశాడు. ప్రవక్తలు ఈ శిష్యునికే ఉన్న స్థలము సరిపోలేదు, విస్తరించిపోయినాయి పాఠశాలలు, ప్రవక్తల పాఠశాలలు విస్తరించిపోయినాయి. ఎలీషా గారి కాలంలో చూస్తున్నాడు కదా. ఏంటి మా గురువు గారు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఆయన ఎట్లా చిటికేస్తే రాజుగారిలో 100 ఎకరాల భూమి కావాలంటే ఇచ్చేస్తాడు. ఎలీషా గారు మాట అంటే కోట్లు పంపించమంటే పంపిస్తాడు, బంగారం పంపించమంటే పంపిస్తాడు. అయినా వాటి కొరకు కాదు, శ్రీమంతులయ్యింది కూడా దాన్ని వదిలిపెట్టి వచ్చింది దేవుని సేవ కొరకు, ఆత్మ సంపాదన కొరకు, నశిస్తున్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, పాపములు, విగ్రహాల వైపు బ్రతుకులు పాడు చేసుకున్నటువంటి
ప్రజలను జీవము గల దేవుని వైపు త్రిప్పి అందులో జీవింప చేయడానికి. గట్టిగా చెప్పబడ్డా దేవుని స్తోత్రం. అందులో నేను వచ్చినందుకు దేవుడు నన్ను పిలిచిందని, ఏ విషయంలో పిలువబడ్డాడు, ఎందుకు పిలువబడ్డాడు, ఏమి చేయవలసి ఉన్నదో అది చూస్తాడు. అది సేవకులుగా మనం చేయవలసి. ఎందుకు మనం పిలువబడ్డాం? ఆత్మ సంపాదన కాదు, ఆత్మల చివరికి మనం కూడా ఎట్టయిపోయామంటే ఆయనకి కారణం ఏంటి అంటే పెద్ద చర్చ అంట, 8,000 మంది వస్తారంట, ఎంత దేవుడు దీవించాడు అంటే నేను దిగొచ్చు కదా. అంటే ఆ డబ్బులుంటే, కార్లుంటే, గుంపులుంటే పెద్ద చర్చి బిల్డింగ్ అయితే ఆయన ఈ వాక్యం జ్ఞాపకం రావట్లేదా? చిన్న మంద భయపడు మీకు రాజ్యం అనుకుంటానికి తండ్రికి ఇష్టమైంది అంటే మనమే కించుకోవచ్చు. ఇందాక ప్రార్థన చేశారు, అగ్రపరాజ ఆకాశం కలుగుతున్న ఆ దర్శనానికి అవిధేయుడును కాక. పౌలయ్య కలిగిన దర్శనానికి అవిధేయుడు కాక. నీ దర్శనానికి, నీ పిలుపుకు దేవుడు నిన్ను పిలిచాడు, దర్శనమిచ్చాడు, నువ్వు దానికి అవిధేయుడు కాకూడదు. వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో, వాడితో దేవుడు ఉన్నాడే అంటే ఏంటి? నీతో దేవుడు లేడా? నిన్ను పిలిచిన పిలుపు సరైంది కాదా? సేవలో దేవుడికి ఇచ్చిన దర్శనం సరైంది కాదా? ఎందుకు నువ్వు అలాగ అనుకుంటున్నావు? చాలా మంది ఇలాగ ఆలోచించి మైండ్ అంతా పాడైపోయి ప్రార్థన ఆరాధన ఉండదు, సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడేది ఉండదు. ఎప్పుడు ఆయన బిల్డింగ్ ఉంది, ఆయన కార్లు ఉంది, అబ్బాయి ఎంతమంది అడుగుకోవటమే జరిగిపోయింది, ఇది నింపుకుంటాం లేదు. ఇలా పాడైపోతున్నారు గెహాజీలాగా. దేవుడు మనకు చెబుతున్నాడు, ఇవన్నీ సంపాదించుకుంటానికి, లోకాన్ని సంపాదించుకుంటానికి ఇది సమయము కాదు. అంటే మన సమయం ఏంటి? ఎన్ని సంవత్సరాలైనంత కాలమైనా 1, 2, 3, 4, 5 ఆత్మలైన ఆత్మ సంపాదనే మన పని కంటే. అంతేగాని డబ్బులుంటే సేవ బాగా చేయాల్సి అనేది తీసేయండి మైండ్ నుంచి కదా. ఇదనుకున్నా డబ్బులుంటే నాకు గొప్పవాడిని, ఎలీషా శిష్యుడు ఎంత ఉన్నతంగా ఉన్నాడు అనిపించుకుంటాను అనుకున్నాడేమో. పాపం గేహాజీ చివరికి ఏం తెచ్చుకున్నాడు? కుస్తు తెచ్చుకున్నాడు. నయమానికి పోయింది, ఏనుగు వచ్చేసి. కాబట్టి మనం ఇంత సమయం కాదు, ఇస్తాడు దేవుడు. చర్చి నిర్మాణం తక్కువ జరిగింది, నీ బిడ్డలను ఘనంగానే చేస్తాడు, సేవలు అభివృద్ధి ఇస్తాడు. నీకు నీ ఆరోగ్యాన్ని బట్టి, వయస్సును బట్టి, నీకు సరైన సమర్పణ, తీర్మానం, ప్రయాస అయితే కారు కావాలన్నప్పుడు కారు ఇస్తాడు, హెలికాప్టర్ కావాలన్నా హెలికాప్టర్ ఇస్తాడు, విమానం కావాలంటే విమానం ఇస్తాడు. నీకోసం కదా, ఆయన పని కొరకు ఇస్తాడు. అంతే. ఒక్కొక్కసారి ఆరంభంలో అసలు రబ్బర్ చెప్పులు వేసుకొని ఊడిపోతా ఉంటే న్యూస్ పెట్టుకుంటూ ఉండేవాడు, చెప్పులు వేసరికి లేవు కాదు. ఇప్పుడు కారు ఇచ్చాడు, వయసును బట్టి ఇచ్చాడు, పనిని బట్టి ఇచ్చాడు, స్థలాన్ని బట్టి ఇచ్చాడు. అంతేకాని కారు ఉందనే ఓ పెద్ద గొప్ప అయిపోయిన మాత్రం రాదు. నాకు మనసు రావాలన్నా కూడా రాదు. ఈ వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చాడయా, దేవుడు ఇస్తాడు నానా. కాబట్టి మీరు అది లేదు ఇది లేదు, ఆయన పెద్ద బిల్డింగ్ నాకు చిన్నది నాది, మరి తాటాకు రేకులు అదేమో స్లాబ్ ఉంది, ఇవన్నీ తీసి అవతల పడేవి. అది కాదు, ఎట్టగట్టేమని కాదు, ఎంత ప్రయాసపడి ఆత్మను సంపాదించాం అంటే ఏదో సంపాదించుకుంటానికి సమయం కాదు. మన విశ్వాస జీవితాన్ని, సేవకత్వాన్ని బలహీనపరచడానికే కొందరు బిల్డప్ ఇచ్చేవాడు కనపడుతున్నారు. అసలు వాళ్ళ వైపు మీరు చూడరు. విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు మనం చూద్దాం. ఆయన విషయంలో నక్కలకు బదిలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి ఊళ్ళు ఉన్నాయి, తర్వాతడానికే లేదు. కాబట్టి గెహాజీ లైఫ్ నాశనం చేసుకుంది. ఏలియా దగ్గర నుండి ఎలీషా డబుల్ అభిషేకం తీసుకుంటే ఈయన ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు. మరి ఇక్కడ యేసై దగ్గర ఉన్నాడు కదా 3.5 సంవత్సరాలు. చెప్పండి ఎవరైనా ఇస్రాయేలు చెప్పండి. గురేసుకొని సచ్చాడు. సొమ్ము సంచి ఆయన దగ్గర ఉండేదంట. ఎక్కడన్నా పోతే సందాలు ఆయన చూసేవాడు, చూస్తాడు క్యాషియర్ అనమాట. అందుకే క్యాన్సిల్ అయిపోయాడు. కాబట్టి దృష్టి అక్కడే ఉంటా ఉంటుంది. మనం కూడా మరి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఉంటుంది. ఒకసారి సరే విజిట్ చేయడానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాను. ఒకసారి వినికిడికి అందరూ కూడా కళ్ళు తిరుగుతాడు. సరే శబ్దం అయింది, కళ్ళు పడి తీసేటైతే అవంతం దాన్ని
500 ఇవ్వద్దు, 200 100 ఇట్లా ఉంటాయి కొన్ని పరిస్థితులు. ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇలా కదా కొన్ని ఇది డబ్బులు కోసం వాడుకోరు అంతగా ఎంత రకరకాలుగా ఉంటాయి. 3-4 సంవత్సరాల నుండి క్యాషియర్గా ఉన్నాడు కానీ కదా అభిషేకాన్ని ఉన్నతమైన ప్రభువారి యొక్క అడుగు జగడలో పుస్తకాలు సమయాన్నంతా వేస్ట్ చేసుకుని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. పేతురు యాకోబు యోహాను చూడండి అంత ఉన్నతంగా తయారయ్యారు. ఇంకా సమయం ఇచ్చాడు దేవుడు. దైవసేవకుగా చక్కని మాట్లాడాడు. కాబట్టి పౌలు అన్నట్టు ఇది ఒకటి చదువుకొని ఇక ముందుకున్నాం. అయ్యగారు తీసిన మెయిల్ 5 ఎఫ్ఎస్ 5 అందరూ తెలిసినే నేను ఓ జ్ఞాపకం చేస్తున్నాను. 15 నుంచి 5-15 చదివేసి దినములు చెడ్డవి గనుక సమయమును కోరియక సద్వినియోగము చేసుకొనొచ్చు. చూడండి, మనం చేయాల్సిన సేవకులు ఏంటంటే సమయాన్ని కదా, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక్కొక్క మాట చెప్పి మనం ఏం చేస్తాం, ప్రతి కొత్త సంవత్సరానికి హబ్బుకు తీద్దాం. హబ్బుకు 3 తీసి ప్రవక్త హబ్బుకు ప్రవక్త ప్రార్థన జ్ఞాపకం చేసి సంవత్సరములు జరుగుతుండగా దాని కార్యములు కదా అది చూసావు అంటాం, లేక ప్రసంగం చేస్తాం. ఇప్పుడు ఏమైంది, కరోనా వైరస్ వచ్చేసరికి మనకి పౌలయ్య తిమోతికి రాసిన మాట జ్ఞాపకం వస్తుంది. అంత్య దినములలో అపాయకరమైన ఇంకేం కొత్తదనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. కరోనా వచ్చేసింది, ఇంకేం కార్యాలు అవుతాం. దీన్ని తరివేయటమే సరిపోయింది. ఇక్కడికి వచ్చిన దినములు చెడ్డ, ఇంకేమో కొత్తదనం. ముందు ఈ చెడ్డ దినాన్ని పారదోడాలి, అంతే కదా. ఇంట్లో మురికంతా వాడుకున్నటువంటి మరకలన్నీ తుడిచిన తర్వాత పెయింట్ వేసింది. ముందు ఏడు పోవాలిగా. ఇప్పుడు మనకి ఈ పెద్ద భారం అయిపోయింది. ఈ తెగులు పోవాలి, ఈ కీడు పోవాలి, ఈ అవిశ్వాసం పోవాలి, ఈ అనుమానం మనలో నుంచి విశ్వాసం నుంచి బయటికి పారద్రోవాలి. అప్పుడు కొత్తదనం వచ్చింది. కనుక దినములు చెడ్డవి కనుక మంచివి కానే కాదు. సమయమును చాలా భారం పడింది. ఇదివరకు నువ్వు 2 గంటలు అయితే ఇప్పుడు 4 గంటలు చేయాలి, తప్పదు. ఇదివరకు ఏదో వేపులు వేస్తే ఇప్పుడు 3 సార్లు చేయాలి. ఎక్కడ చేస్తావు, ఆ అకౌంట్ ఆయనకి అప్పగించాలి. వచ్చేలాగే మొత్తం అక్కడ అప్పగించాలి. ఇన్ని గంటలు ప్రేయర్ అయ్యానా అక్కడ ఉండాలి. ఆ బుక్, ఆ లిస్టులో, ప్రార్థన లిస్టులో ఓకే చేసాడు, ఓకే మా రాసే. ఇక తప్పదు మనకు సమయాన్ని పోగొట్టుకోవడం. వాక్య ధ్యానం, కనిపెట్టడం, విజ్ఞాపన, ఆత్మ కలిగిన వారి భాషలతో ఆత్మతో ప్రార్థనలు, ఇవన్నీ ఈ పవర్ఫుల్గా ఉంటేనే దుష్టశక్తులను చేస్తాం, తెలుగును పాల్గొంటాం. ఈ శక్తి మనం లేకపోతే సమయం అంతా వేస్ట్ చేసుకుంటే వేస్ట్ కాడ వచ్చి మనకి ముందే ఉంటాడు. నువ్వు వేస్ట్ కదా, నేను కూడా వేస్ట్, అందరిని వేస్ట్ కదా పద అంటాడు. కాబట్టి సమయం మనం వేస్ట్ చేసుకుంటా అభిషేకంతో ఉంటే మనం భారంగా ఉంటాం. కదా జనములు చెడ్డవి కనుక సమయము పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అది చూడండి అక్కడ చెబుతున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు ఇదివరకే విశ్వాసం చూసాము, ఇప్పుడు మనకు మనే చూసుకోవాలి. అజ్ఞానులు, జ్ఞానులు అంటే ఎందుకు భయభక్తులుగా ఉన్న జ్ఞానానికి మూలం. ఏ విషయంలో మనం భక్తిహీనులు అయ్యాము, ఏ విషయంలో భయం లేకుండా ఉన్నామో. మాదిరి అంటే మాదిరి కదా, మాదిరి జీవితం ఎందులో మనకు కదా పొదువైపోయేంతో పరిశీలన చేసుకుని భయభక్తులు గలవారమై దైవ జ్ఞానం కలిగి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. ఆ సమయంలోనే ఏమేమి వర్క్ చేయమన్నాడు, హోమ్ వర్క్ ఏమి ఇచ్చాడు, ఫీల్డ్ వర్క్ ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా చేయవలసి చేసి బడా నమ్మకమైన మంచి దాసురాలి ఆ ఆధిక్యతను ఘనతను ప్రభు దగ్గర సంపాదించుకుందాం. మన సంఘాలను కూడా ఆశీర్వాదకరమైన రీతిగా మలుద్దాం.
అటు కృప ఆశీర్వాదాలను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన సంఘాలకు అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పబడి